తన ఉపపత్ని అయిన ఒక స్త్రీని లేవీయుడు ఏ దేశం నుండి తెచ్చుకొనెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు యూదా బెత్లెహేము నుండి. పరదేశిగా ఎఫ్రాయిమీయుల వన్యపు ఉత్తర భాగమున ఎవరు నివసించుచుండెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు లేవీయుడు. ఉపపత్నిని దేని మీద ఉంచి లేవీయుడు ప్రయాణము చేసెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు గాడిద. న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు 21 అధ్యాయములు. లేవీయుడు తన ఉపపత్ని మరియు తన పనికత్తెలు ఎక్కడ బస చేసిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ముసలివాని ఇంట. ఎలియాజరు కుమారుని పేరు ఏమిటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఫీనెహాసు. ఆ దినములలో ఇశ్రాయేలుకు ఎవరు లేడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు రాజు. ముసలివాడు ఎక్కడి నుండి వచ్చి గిబియాలో నివసించుచుండెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి. ఇశ్రాయేలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను ఎవరికి ఇయ్యకూడదని మిస్మాలో ప్రమాణము చేసిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బెన్యామీనీయునికి. లేవీయుడు తన ఉపపత్నిని ఆమె కీళ్ల ప్రకారము ఎన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేళ్ల దిక్కులన్నిటికీ పంపెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు 12 ముక్కలు. ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్రొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.